రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలను ఏప్రిల్ 1వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో నిలిపివేయబోతున్నట్టు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ గురువారం ప్రభుత్వాన్ని నోటీస్ ఇచ్చింది. 3,000 కోట్ల బకాయిలు పెట్టడంతో సేవలు కొనసాగించడం తలకు మించిన భారంగా మారిందని నెట్వర్క్ ఆసుపత్రుల యజమానులు తేల్చి చెప్పారు. 1వ తేదీలోగా బకాయిలు చెల్లించకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ సేవలు కొనసాగించబోమని అల్టిమేటం ఇచ్చారు. చంద్రబాబు గద్దెనెక్కి నాటిన సకాలంలో బిల్లులు చెల్లించబడుతున్న నెట్వర్క్ ఆసుపత్రులు అనధికారికంగా బోర్డులు తిప్పేసిన దుస్థితి ఏర్పడిందంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఆరోగ్యశ్రీ కార్డుతో ఆసుపత్రులు మెట్టెక్కే పేదలను అట్నుంచి అటే వెనక్కి పంపేసే దయనీయ పరిస్థితులు ఇప్పటికీ రాష్ట్రంలో నెలకొన్నాయి. ఈ క్రమంలో పూర్తి స్థాయిలో సేవలు ఆపివేస్తున్నట్టు ఆశ ప్రకటించిన ఆందోళన కలిగించే అంశంగా మారింది. 2024లో చంద్రబాబు అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో నెట్వర్క్ ఆసుపత్రులు పలు దఫాలుగా సమ్మెలోకి వెళ్ళాయి. గతేడాది అయితే ఎప్పుడూ లేని విధంగా ప్రైవేట్ ఆసుపత్రుల యజమానులు రోడ్డెక్కి నిరసనలు ఆందోళన చేశారు. విజయవాడ ధర్నా చౌక్లో ధర్నాకు సైతం దిగారు. అప్పట్లో వారితో చర్చలు జరిపి బకాయిల నుండి వన్ టైం సెటిల్మెంట్ చేస్తామని ప్రభుత్వం నమ్మించింది. దీంతో యజమానులు సమ్మె విరమించారు. ఆ తర్వాత వాళ్ళకి ప్రభుత్వం మొండి చేయి చూపించింది. బ్యాంకుల నుంచి అప్పులు తెస్తున్నాం, బకాయిలు తీర్చేస్తామని కాలయాపన చేసింది. మరోవైపు ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసి బీమా విధానం అమలుకు ప్రభుత్వం పూనుకుంది. బీమా కంపెనీ ఎంపిక టెండర్ కూడా పిలవడంతో తమ బకాయిల సంగతి తేల్చాలని, బీమాలో ప్రొసీజర్ల రేట్లు పెంచాలని హైకోర్టును సైతం యజమానులు ఆశ్రయించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభించిన నాటి నుంచి ప్రభుత్వ యజమానులు బకాయిలు చెల్లించాలని కోర్టును ఆశ్రయించడం ఇదే తొలిసారి. కోర్టు ఆదేశాల మేరకు వైద్య శాఖ అధికారులు ఇటీవల ఆశా ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంలో బకాయిల చెల్లింపై స్పష్టమైన హామీ ఇవ్వడంతో పాటు ప్రొసీజర్ రేట్లు పెంచాలని కోరారు. డిమాండ్ల మీద ప్రభుత్వం స్పందించబడుతూ గత్యంతరలేని పరిస్థితుల్లో సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించినట్టు ఆసుపత్రుల యజమానులు చెప్పారు.